తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి యేసుక్రీస్తు ద్వారా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినములన్నిట్లో కూడా ప్రభువా, నీ కృపాక్షేమములే మా వెంబడి పంపించి ఈ సమయం వరకు, ఈ గడియ వరకు కూడా ప్రభువా, నీ చల్లని రెక్కల కింద మాకు ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని అందరినీ సజీవులుగా మీరు కాచి కాపాడిన విధానమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి పునరుద్ధాన ఆదివారము సమయంలో నీ పిల్లలంగా మేమందరము నీ పాద సన్నిధిలోనికి వచ్చి కూర్చొని తండ్రి నీకు ప్రార్థనలు చేసుకొని నేను గురించినటువంటి ఆత్మీయమైనటువంటి పాటలు పాడుకొని నీ విలువైనటువంటి మా ఆత్మలను రక్షించేటటువంటి శక్తి కలిగిన నీ మాటలు వినడానికి సిద్ధపడుతున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు దృష్టించి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడ దాసుని తండ్రి, ఏ జ్ఞానము లేనివాడిని తండ్రి, నా జ్ఞానమును మరుగు చేసి నీ జ్ఞానముతో నింపి సమయోచితమైన సందర్భానుసారమైన పరిశుద్ధాత్మ నడిపింపును మీరు నాకు అనుగ్రహించమని, నీ వాక్శక్తిని కూడా ప్రభువా నాకు అనుగ్రహించమని, కూడా వచ్చినటువంటి నీ ప్రజలందరూ ప్రభువా నీ సన్నిధిలో కూర్చొని ఎంతో ఆశతో ఆసక్తితో నీ మాటలు వినాలని ఇష్టపడుతూ ఉండగా ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నావు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది అయితే నీ మాటలు వినడానికి తండ్రి ఇష్టపడుతున్నారో వారందరితో కూడా ప్రభువా మీరే మాట్లాడి మహిమ పొందమని బోధిస్తున్నా నేను, వినుచున్న నీ బిడ్డలు మేమందరం కలిసి కేవలం వినువారుగానే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనుకున్నారు. వినిన వాక్య ప్రకారంగా జీవించేటటువంటి కృప ధన్యత మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలోని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ప్రత్యేకమైన ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక అద్భుతమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానాంశము కాకులు నేర్పే పాఠాలు. క్రైస్తవులకు కాకులు నేర్పే పాఠాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ప్రకృతిలో కాకుల గురించి విచారించబోతున్నాం. ఎందుకు కాకుల గురించి విచారించబోతున్నాం అంటే ప్రియులారా, యేసుక్రీస్తు బైబిల్లో చెప్పాడు ఈ మాట. ఒకసారి బైబిల్లో ఆ మాట చూద్దాం. వైద్యుడైనటువంటి లూకా గారు రచించినటువంటి లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనం. వైద్యుడైనటువంటి లూకా గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలు లేవు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. తర్వాత మరియు చాలమ్మా, చాలు. ఇక్కడ సాక్షాత్తు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు తన భక్తుడైనటువంటి లూకా గారు చేత రాయిస్తున్నటువంటి మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులు, వారు ఎవరైతే ఉన్నారో వారిని దగ్గరకు పిలుచుకొని చెప్తున్నటువంటి మాటలు ఇవి. తన శిష్యులకు చెప్తున్నటువంటి మాటలు. పై వచనాల్లో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు
పిలవగానే సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఆయన పిలుపును అందుకొని ఆయన యొద్దకు వచ్చినటువంటి శిష్యులకు చెప్తున్నట్టు మాట. శిష్యులు, అయ్యా మరి నువ్వు పిలగానే నీ పిలుపుకు లోబడి మా సమస్తాన్ని, మా తల్లి తండ్రులను, అక్క చెల్లెములను, అన్నదమ్ములను, బంధుమిత్రులను, కుటుంబాలను, మాకు కలిగినటువంటి ఉద్యోగాలను, మాకు కలిగినటువంటి వ్యాపారాలను, మాకున్నటువంటి ఆస్తి అంతస్తులను సమస్తాన్ని విడిచిపెట్టుకొని కూడా మరి నిన్ను వెంబడించాం కదా, నీ మాటకు లోబడి ఉన్నాం కదా, ఏంటయ్యా పరిస్థితి అని చెప్పేసి మరి వారు ఏం తిందుమా అని చెప్పేసి తినేవాటి గురించి, ఏం త్రాగుదుమా అని త్రాగేవాటి గురించి, ఏం ధరించుకుందామా అని ధరించుకునే వాటి గురించి ప్రియులారా ఆలోచిస్తూ చింత కలిగి ఉన్నటువంటి సందర్భంలో తన శిష్యులైనటువంటి 12 మంది అపోస్తలులను తన యొద్దకు పిలిచి ఈ మాట చెప్తున్నాడు. ఏమి తిందుమా అని మీ దేహము గూర్చి అయినను, ఏమి త్రాగుదమా అని కానీ, ఏమి ధరించుకుందుమా అని కానీ వస్త్రములను గూర్చి చింత మీరు పడవలసినటువంటి అవసరం లేదు. కాకులను గూర్చి విచారించండి, కాకులను గూర్చి మీరు విచారించండి శిష్యులారా. చదవండి అమ్మ. కాకుల గూర్చి విచారించండి. అవి మీకులాగా విత్తనాలు పొలాల్లో విత్తవు, విత్తిన తర్వాత పంట పైరు చేతికి వచ్చిన తర్వాత కోయవు, కోసినటువంటి పంటని అవి గరిసెల్లో పెట్టుకోవు, వాటికి ఏ కొట్టు లేదు వ్యాపారం చేసుకోవడానికి. అయినను దేవుడు వాటిని పోషించట్లేదా? మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నాడు ప్రియులారా. ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రేమించినటువంటి దేవుడు తనకు అనుగ్రహించినటువంటి 12 మంది శిష్యులు ప్రియులారా వీటి గురించి చింతపడుతున్నటువంటి సమయంలో వారిని పిలిచి చెప్తున్నాడు, ఆకాశ పక్షులను చూడండి. ఆ పక్షులలో కూడా మరలా అన్ని పక్షులను చూపించలేదు ఆయన. ప్రియులారా, ఆకాశ పక్షుల్లో ఎన్ని గొప్పమైన పక్షులు ఉన్నాయి చెప్పండి కదా. ఎన్నెన్నో గొప్పమైన పక్షులు ఉన్నాయి, ఎన్నో నెమళ్ళు ఉన్నాయి కదా, చాలా అందమైనటువంటి పక్షులు. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియులారా చాలా పక్షులు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తను ప్రేమించినటువంటి శిష్యులను తన యొద్దకు పిలిచి కాకులను గూర్చి విచారించండి అంటున్నాడు. కాకులను గూర్చి మీరు విచారించండి, కాకుల సంగతి విచారించి చూడండి శిష్యులారా అంటున్నాడు. ఏమండి, కాకుల సంగతి ఎవరు విచారిస్తారు చెప్పండి? ఎవరైనా కాకుల గురించి విచారిస్తారా? కాకుల గురించి విచారించి ఎవరైనా చూసేటటువంటి మనుషులు ఉన్నారా ప్రియులారా? ఎందుకంటే పక్షి జాతే కాకి చండాలే అన్నారు చాలామంది. పక్షి జాతిలోనే కాకి చండాలప కాకి అని మాట్లాడిన వారు అన్నారు కొంతమంది. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా నీచమైన పక్షి కాకి అన్నారు, తర్వాత హేయమైన పక్షి అన్నారు, ఇంకా బలికి అనర్హమైన పక్షి కాకి అన్నారు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా కాకుల గురించి ప్రత్యేకంగా మరి శ్రద్ధ కేటాయించి వాటిని చూసినటువంటి వారు వాటిని పట్టుకొని చక్కగా ఒక బోన్లో పెట్టుకొని ఇంట్లో మరి వాటిని పెంచి పోషించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే అసలు వాటి గురించి విచారించి చూచేవాళ్ళే ఉండరు. కాకి చండాలపు కాకని, పక్షి జాతిలోనే కాకి చండాలపుదని ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా ఈ కాకిని ఎంత అవమానంగా మాట్లాడతారో, ఎంత దూషిస్తారో, ఎంత ద్వేషిస్తారో, ఈ కాకి గురించి ఎంత అసహించుకుంటారో కాకిని కదా. కాకి గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా కాకి ప్రతిరోజు దూషించబడుతుంది మనుషుల చేత. కాకి ప్రతిరోజు ప్రియులారా అసహ్యపరచబడుతుంది మనుషుల చేత. కాకి ప్రతిరోజు కూడా మనుషుల చేత ఏం చేయబడుతుంది అంటే అది ద్వేషించబడుతుంది. ఎవరైనా కాకిని పొగిడే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా కాకిని చూసి దాన్ని హెచ్చించే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా కాకిని చూసి ఆ కాకిని ఘనపరిచే వాళ్ళు ఉన్నారా ప్రియులారా? ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు కాకిని చూడగానే ద్వేషించే వాళ్ళే, దూషించే వాళ్ళే. కాకిని చూడగానే ప్రియులారా దానిని అసహించుకునే వాళ్ళే మనకు కనపడతారు సొసైటీలో. ఇంకా మనం చూస్తే స్కూల్లో పిల్లలందరూ కలిసి గోలగోలు చేస్తున్నారు అనుకోండి, టీచర్ వచ్చేసి అంటది, ఏంట్రా ఏంటి మీ అరుపులేంటి, ఏంటి కాకి వాళ్ళ కాకుల్లా గోల చేస్తున్నారు ఏంట్రా అంటది అనమాట. ఎవరో ఎందుకు మన ఇంటిలో ఉన్నటువంటి మన పిల్లలే కొంచెం అరుస్తున్నారు అనుకోండి, ఏంట్రా ఏంటి మీ కాకి గోల ఏంటి, ఇంట్లో బయటికి వెళ్ళి అరుచుకోపోండి కాకుల్లాగా
గోలగోల చేయబాకండి అల్లరి కాకుల్లాగా. కాకులు ఏంటి అంట, మళ్ళీ అడుగు పెట్టిన పేరేంటి, అల్లరి కాకులు అంట. ఏ కాకులమ్మా? అల్లరి కాకులు. అల్లరి చేస్తాయి. అవి నిజంగా ఎంత అల్లరి చేస్తాయో చెప్పనా? గబక్కన ఎండవేళ అలసిపోయి ఏదైనా చెట్టు కింద కూర్చుందామని పోయామనుకోండి, కరెక్ట్గా నెత్తి మీద ఉంటుంది అన్నమాట. నెట్టి మీద ఉండి కరెక్ట్గా ఏమేస్తుంది, కరెక్ట్గా మన తల మీద కరెక్ట్గా వేసిద్ది అనమాట. తెల్లగా ఉంటుంది అది రెట్ట. చూడండి ప్రియులారా, చల్లగా ఎండవేళ అలసిపోయి ఏదో ఒక చెట్టు కింద చల్లగా సేద తీర్చుకుందామని పోతే పైనే ఉంటుంది, టపక్క మన నెత్తి మీద కాకి రెట్టేస్తుంది. అప్పుడు మనం అనుకోండి, చి చండాలపు కాకి, నా తలే దొరికిందా అన్నట్టుగా మరి చీ అని కూడా మాట్లాడుతూ ఉంటాం కాకి గురించి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఎవరైనా కొంచెం కలరు వారికంటే తక్కువ ఉన్నారనుకోండి, కలర్ ఎవరైనా వారికంటే తక్కువగా ఉన్నారనుకోండి, ఏం మాట్లాడతారు చెప్పండి? కాకిలాగుంది, కాకిలాగా ఉన్నాడు, కాకిని పోల్చి మాట్లాడతారనమాట. వారికంటే కొంచెం కలర్లో కొంచెం తక్కువగా ఉంటే కాకిలాగా ఉంది. కాకి ముఖం, ఏ ముఖం అంట? కాకి ముఖం. ఆ కాకిలో కూడా మళ్ళీ వేరే కాకి, ఆ పేరెత్తి చెబుతారు. కాకి అంట. ఏ కాకి? కాకి ముఖం. ఏంది, ఎండకి వెళ్ళిపోయి కాకిలాగా అయిపోయావు చూడంటారు కొంతమంది. పనికి పోతే ఎండవేళ ఆ ఎండలో సూర్యుని వేడికి కిరణాలన్నీ ఫేస్ మీద పడడం వల్ల, చేతుల మీద పడడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరం స్కిన్ అంతా ఏమవుతుందంటే బ్లాక్గా తిరిగిద్ది అనమాట. అప్పుడు చూసి ఏమంటారు, చూడు ఎండకు పోయి కాకిలాగా మారిపోయావు. అక్కడ కూడా కాకి గురించే మాట్లాడతారు చూడండి ప్రియులారా. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, మరి పిల్లల నోటి దగ్గరకు వచ్చి చూసామనుకోండి, పిల్లలు పొట్లాలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు కదా, పొట్లాలు, తినే పొట్లాలు. ఆ పొట్లాలు కూడా ఏం చేస్తుంది కాకి? అమాంతంగా కొట్టుకొని అలా వెళ్ళిపోద్ది అనమాట. ఇక దాని కళ్ళకి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ తెల్లగా కోడిగుడ్లు లాంటివి తీసుకెళ్తారని కనపడింది అనుకోండి, మన ఇంట్లో పినం మీద ఉండాల్సినటువంటి కోడిగుడ్లు ఎక్కడ ఉంటాయి అంటే నేల మీదే కోడిగుడ్లు వేపించేసిద్ది అనమాట. ఎవరు? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి కాకి అన్నమాట. పెన్నం మీద చక్కగా వేసుకొని మనం తిని తృప్తి చెందాల్సినటువంటి ఆ కోడిగుడ్లు కాస్త ఏం చేసిద్దయ్యా అంటే అమాంతంగా అలా కొట్టేసిద్ది. అవి కాస్త నేల పడిపోతాయి, నేల మీదే అట్లయిపోతాయి అన్నమాట. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, కొన్ని కాకులు ఇంటి మీద వాళ్ళు అరుస్తున్నాయి అనుకోండి, కావు 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 అని అరుస్తున్నాయి అనుకోండి, సొసైటీలో ఉన్నటువంటి సమాజం ఏమనుకుంటారు చెప్పండి? ఈరోజు మా ఇంటికి చెప్పండి ఎవరు వస్తున్నారు? చుట్టాలు వస్తారంట, బంధువులు వస్తారంట. ఈరోజు మా ఇంట్లో ఏంటి కాకులు తగలుగుతున్నాయి అక్క, ఈరోజు మొత్తానికి మీ ఇంటికి ఎవరో చుట్టాలు రాబోతున్నారమ్మా, జాగ్రత్త పడు, అన్నీ వంట వార్పు అన్నీ సిద్ధం చేసుకో. కాకులు అరవగానే మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని మనం అనుకున్నప్పుడు, ఎక్కడో కాకినాడలో బయలుదేరిన కాకులు మనిషి చుట్టాలు మన ఇంటి దగ్గరికి కాకులు అరవగానే కాకినాడలో బయలుదేరాడు మా బంధువులు, ఈరోజు కాకులు అరుస్తున్నాయి, మా ఇంటికి రాబోతున్నారు కాబట్టి వాళ్ళు రాబోయే ముందుగానే వాళ్ళకి అన్నీ కూడా వంట వార్పు టిఫిన్ అన్నీ కూడా నేను సిద్ధం చేసుకోవాలి అని రెడీ చేస్తారు ఎవరైనా? కాకులు మన ఇంట్లో అరుస్తానంట. వీళ్ళ ఆలోచన ఏంటయ్యా అంటే ప్రియులారా, ఎవరో మా ఇంటికి బంధువులు చుట్టాలు స్నేహితులు రాబోతున్నారనే సూచన అంట, అది సూచన అంట ప్రియులారా. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు కొంతమంది అన్యజనుల్లో ఉన్నవారు, దేవుని యొక్క దివ్యమైనటువంటి సత్యవాక్యాన్ని ఎరగనటువంటి వారు, నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తించి కనుగొన్నటువంటి వారు చాలామంది ప్రియులారా అన్య జనాంగంలో ఉన్నటువంటి వారు, వారింట్లోకి కాకి వచ్చింది అనుకోండి, ఆ కాకి వారి ఇంటికి రావడం వలన వారికి ఏదో కీడు సంభవించబోతుందని తెలిసి చాలామంది తమ ఇళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది మీకు తెలియకపోవచ్చామో మీకు చెప్తున్నాను ప్రతి విషయాన్ని, చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది నిజమైన దేవుణ్ణి గుర్తెరగినటువంటి వారు, సత్యవాక్యాన్ని రుచి చూసినటువంటి వారు ప్రియులారా, కాకి వాళ్ళ ఇంట్లోకి రాగానే ఈరోజు మా ఇంట్లో కీడు సంభవించబోతుందని ఆ ఇళ్ళు కూడా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి వారు లేకపోలేదు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు పిల్లలు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కాకిని బాగా గౌరవిస్తారు. వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. కొన్ని సందర్భాల్లో కాకిని చాలా బాగా గౌరవిస్తారు. ఏ విషయంలో గౌరవిస్తారయ్యా అంటే ప్రియులారా, కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు. పిండ ప్రదానం సమయం, పిండ ప్రదానం అంటే తెలుసా మీకు? పిండ ప్రదానం అంటే మీకు తెలుసా ప్రియులారా? పిండ ప్రదానం అంటే ఏంటో కాదు, పితృదేవతలుగా భావించి పట్టించుకునేవారు, పితృదేవతలుగా వారిని భావించి పట్టించుకునేది అర్థం ఏంటంటే ప్రియులారా, ఎప్పుడో మా పితరులైనటువంటి వారు చనిపోయారు అనుకోండి, వాళ్ళ పేరు మీద కాకులకి ఏం పెడతారు? వారి పేరు మీద పిండ ప్రదానం చేస్తారనమాట. పిండం పెడతారు. పిండం పెట్టినప్పుడు ఏం జరిగిద్దంటే కాకులు వచ్చేసి ఆ పిండాన్ని తిన్నప్పుడు మా బాబాయ్ ఇచ్చాడు, మా నాన్న వచ్చాడు, మా అమ్మ వచ్చింది అని చెప్పేసి
ఆ సమయంలో పిండ ప్రదానం చేసేటటువంటి సమయంలో మాత్రం కాకుల్ని ఎంతో గౌరవిస్తారు, కాకుల్ని ఎంతో ప్రేమిస్తారు, కాకులకి మంచి మంచి ముద్దలు పెడతారనమాట. సరే పెట్టారు, బాగానే ఉంది. కానీ పెట్టిన తర్వాత ఏం చేస్తారు? పెట్టిన తర్వాత అమ్మో కాకి రూపంలో మా తాత వచ్చాడు, కాకి రూపంలో మా బాబాయ్ ఇచ్చాడు, కాకి రూపంలో మా అమ్మ మా నాన్న వచ్చిందని చెప్పేసి కాకిని పట్టుకొని, ఫస్ట్లో చెప్పాను మీకు, కాకిని పట్టుకొని ఇంట్లో ఒక మంచి బాక్స్లో పెట్టి ఆ బాక్స్కి రోజు పెడతారా? వాటికి ఏమైనా పోషణ పెట్టి అవసరాన్ని తీరిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే ఆ కాకిని తర్వాత మళ్ళా పట్టించుకుంటారా? పిండ ప్రదానం చేసేటప్పుడు మాత్రమే పితృదేవతలుగా ఇదిగో కాకి రూపంలో వచ్చారు. కొంతమంది చూశానమ్మా, పల్లెలో చూశాను, నాకు చాలా గుండె బద్దలు కొట్టింది. నాకు నాయను పల్లెలో కూడా ఉన్నారు ఎలాంటి వాళ్ళు. ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయనకి కొన్ని ఆహార పదార్థాలు పైన గోడల మీద కిటికీల మీద పెట్టారనుకో, కాకులు వచ్చి తింటానంట వాళ్ళ నాన్న తిన్నట్టంట. ఇదెక్కడ సిద్ధాంతం? ఇదెక్కడ బైబిల్లో దేవుడు రాయించాడు? మీరెందుకు పాటిస్తున్నారు? వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని మనం తప్పు పట్టట్లేదు, ఎవరిని కూడా మనం తప్పు పట్టట్లా. మన సిద్ధాంతాలు మనకుంటాయి కదా, బైబిల్ సిద్ధాంతాలు. కాబట్టి మనం కూడా కలిసిపోతే ఎలా? అన్ని జనుల ఆచారములు మీరు ఆచరించొద్దని బైబిల్ చెబుతుంది. అన్ని జనుల ఆచారాలు, ఇంకా ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదని ఉంది బైబిల్లో. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని జనులు ఎన్నో ఆచార వ్యవహారాలు వారు పాటిస్తూ ఉంటారు. మనం ఈ లోక సంబంధులు కాదు. బైబిల్ మనకి ఏది చెబితే మనం అది చేయాలి. బైబిల్ ఏది చేయొద్దంటే అది మనం చేయకూడదు. బైబిల్లో ఉన్నది మనం చేయాలి, బైబిల్లో లేనిది మనం చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఏమండి? కాబట్టి ప్రియులారా, మరి కాకుల్ని అనేకులు ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు కూడా కాకుల్ని అనేకులు ద్వేషించే వాళ్ళనే మనం చూస్తున్నాం, దూషించే వాళ్ళనే మనం చూస్తున్నాం, అసహించుకునే వాళ్ళనే మనం చూస్తున్నాం, హేళన చేసి మాట్లాడిన వారినే చూస్తున్నాం. మనం కాకులతో పోల్చి మనుషులు మాట్లాడే మనుషులను కూడా చూస్తున్నాం. కాకులు అరవగానే మన ఇంటికి ఈరోజు ఎవరో బంధువులు రాబోతున్నారని చెప్పేసి కొంతమంది ఏవో సిద్ధాంతాలు మాట్లాడితే అవి మనం నమ్ముతున్నాం ప్రియులారా. ఏమండి? ఇవన్నీ మరి వాక్యానుసారమేనా అని మనం ఆలోచించాలి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ప్రియులారా ఈ మాట పలికాడు. ఏమన్నాడు ఆయన? లూకాసు వార్త 12:24లో కాకులను గురించి మీరు విచారించుడి అన్నాడు. చూడండి, లోకంలో ఎన్నో గొప్పమైనటువంటి పక్షులు ఉన్నాయి, కానీ ఆ గొప్పమైనటువంటి పక్షులు దేవుడు తీసుకోలేదు. కానీ ఎవరి చేత అయితే అది దూషించబడుతుందో, ఎవరి చేతనైతే అది ద్వేషించబడుతుందో, ఎవరి చేతనైతే అది అసహించబడుతుందో ప్రియులారా, ఆ కాకినే దేవుడు తీసుకొని ఈరోజు క్రైస్తవులుగా మనకి కొన్ని పాఠాలు నేర్పించబోతున్నాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం ఏదైతే మన దృష్టికి పనికిరాదు అనుకుంటాం ప్రియులారా, దేవుడు దాన్నే తీసుకొని మనకు పాఠం నేర్పించే దేవుడు. అర్థమవుతుంది కదా? మనం ఎప్పుడైనా కాకి మాంసం తిన్న వాళ్ళు ఉన్నారా? కాకి మాంసం ఎవరైనా తింటారా? ఎవ్వరు తినరు. కాకి మాంసం తింటారా? ఎవరు తినరు. ఇంకోటి, కాకిని తినొద్దని కూడా బైబిల్లో దేవుడు చెప్పాడు. అది హేయమైనటువంటి పక్షి. ఎవరికి? ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి ఈ కాకి హేయమైనటువంటి పక్షి. చూస్తారా? నేనేదో సొంత మాటలు చెప్తున్నాను అనుకుంటారా మీరు? బైబిల్లో చూడండి, నిర్గమాకాండము 11వ లేవియా కాండము 11వ అధ్యాయము చూడండి, పక్షుల గురించి రాయబడింది అక్కడ. చూడండి, లేవియా కాండము 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు రాసుకొని చదవండి. ఈ కాకులు ప్రియులారా ఇశ్రాయేలు అనేటువంటి దేవుని ప్రజలకు ఒకానొక సమయంలో, మనకు కాదు, మనకు హేయమైనవి కాదు, క్రైస్తవులం, క్రీస్తుని నమ్మిన క్రైస్తవులం మనకి హేయమైనవి అని చెప్పాల దేవుడు. ఆనాడున్నటువంటి ఇశ్రాయేలీలకి అవి హేయమైనవి, అవి బలివ్వడానికి కూడా అనర్హమైనవి, అవి తినడం కూడా తినకూడదని దేవుడు చెప్పాడు. ఏమండి? చదవండి, లేవియా కాండము 11వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నారు మీరు. చూడండి, ఆ పక్షులలో వీటిని హేయముగా ఎంచుకొనవలెను. ఓ ఇశ్రాయేలు అనేటువంటి నా ప్రజలారా, పక్షులలో ఏ పక్షులైతే ఉన్నావో ఆ పక్షులలో ఇదిగో నేను చెప్పబోతున్నా, వీటిని మీరు హేయమైనవిగా ఎంచుకోండి అన్నాడు. ఏమేమి చదవమ్మా? ఇదిగో వీటిని, నేను చెప్తున్నటువంటి ఈ పక్షులు మీకు హేయమైనవి, వీటిని మీరు తినవద్దు. ఇవి హేయములు. పక్షిరాజు ఒకటి, పక్షిరాజు మీకు హేయమైంది ఇశ్రాయేలీయులారా, ఇది మీరు తినొద్దు.
2 పెద్ద బోరువ, ఇది మీకు హేయమైనదిగా ఎంచుకోండి. కౌజ పక్షి, గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైనటువంటి గ్రద్ద. గ్రద్దలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ప్రతి విధమైనటువంటి కాకి అన్నాడు చూడండి. ప్రతి విధమైన కాకి, కాకుల్లో కూడా రకాలు ఉన్నాయి. ప్రతి విధమైన కాకి, తర్వాత నిప్పుకోడి, ప్రతి విధమైనటువంటి డేగ. చాలు చాలు, ఇక ఇవన్నీ కూడా మీకు హేయమైనవి, వీటిని మీరు తినకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఈ పక్షులన్నింటిలో ఏ పక్షి కనబడుతుంది మాకు? పక్షి జాతే చండాలే అని మాట్లాడుతున్నారు కదా చాలామంది. ఆ చండాలం అనే కాకి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. అంటే ఈ పక్షిని కూడా ప్రియులారా, ఈ కాకిని కూడా ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలు తన ప్రజలను మీరు తినొద్దు, ఇది బలికి అనర్హమైనది, ఇది హేయమైనటువంటి పక్షి ఇశ్రాయేలులకి అన్నాడు దేవుడు. ఓకేనా? అయితే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రియులారా, ఆ హేయమైనటువంటి ఆ కాకి పక్షిని చూపించి ఈరోజు క్రైస్తవులకు దేవుడు పాఠాలను నేర్పించాలని లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మాట్లాడిన మాట, కాకులను గురించి విచారించండి మీరు అంటున్నాడు చూడండి. కాకులను గురించి మీరు విచారించండి. కాకుల గురించి మనం విచారిస్తామా అంటే కాకుల గురించి మనం ఎవ్వరం విచారించాం ప్రియులారా. కాకి ఈరోజు ప్రియులారా, ఆ కాకులని చూపించి క్రైస్తవులకు దేవుడు విలువైన, అద్భుతమైన, అమోఘమైనటువంటి పాఠాలు దేవుడు నేర్పించాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఈ మాటలు మరి ఏ దాదానో బాబానో ఏ స్వామీజీనో ఏ గజకర్ణ గోకర్ణ టక్కు టమారా చేసే గారడీ విద్యలు చేసేవాళ్ళు చెప్తే ఈ మాట పాటించమని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ఈ మాట గురించి ఆలోచించండి మీరు అని చెప్పిన వాడు ఎవరయ్యా అంటే మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ మాట చెప్పాడంటే తప్పనిసరిగా ఈ మాట గురించి మనం విచారించాల్సిందే. ఏం చెప్పాడు ఆయన? కాకులను గురించి విచారించండి అని సాక్షాత్తు సర్వలోకాలను సృష్టించినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట కాబట్టి తప్పనిసరిగా ఈ మాట గురించి మనం ఆలోచన చేయాలి. ఏమండి? క్రైస్తవులకు కాకులు నేర్పుతున్న పాఠాలు. మొదటిది ప్రియులారా, కాకులు ఐక్యత కలిగినటువంటి పక్షులు. ఏమండి వింటున్నారా? కాకులు ఈరోజు క్రైస్తవులకు కాకులు నేర్పుతున్నటువంటి పాఠాలు ఏంటయ్యా అంటే సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు, మీరు కాకులను గురించి విచారించండి, కాకులను మీరు పరిశీలించండి, ఆ కాకులు మీకు కొన్ని పాఠాలు నేర్పిస్తాయని దేవుడు చెప్పాడు. మీకు ఏది అసహ్యమైనదో, ఏది మీరు దూషిస్తున్నారో, ఏది మీకు హేయమైనదని మీరు అనుకుంటున్నారో, మనుషులను కూడా దాంతో పోల్చుకొని తక్కువగా మీరు మాట్లాడుకుంటున్నారు, అదిగో ఆ కాకులను గురించి విచారించండి, ఆ కాకులు మీకు నేర్పిస్తాయి కొన్ని పాఠాలు అంటున్నాడు. ఏంటయ్యా కాకులను మేము ఎందుకు విచారించాలి? అవి మాకు ఏమి నేర్పిస్తాయి అంటే, రే కాకుల్లో చూడండి రా ఎంత ఐక్యత ఉంటుందో అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏముంటుందమ్మా కాకుల్లో? చెప్పండి ఏముంటుంది కాకుల్లో? ఐక్యత. కాకుల్లో ఐక్యత ఉంది. ఐక్యతకు మరో రూపు కూడా కాకులే ప్రియులారా. వాస్తవం చెప్పాలంటే ఐక్యతకు మరో రూపు కాకులని మనం చెప్పుకోక తప్పదు. ఏమేమి విషయాల్లో కాకులు ప్రియులారా అవి ఐక్యంగా ఉంటాయి అంటే, తిండి తినే విషయంలో కూడా అవి ఐక్యంగా ఉంటాయి. ఒకటి, తిండి విషయంలో కాకులన్నీ కూడా ఐక్యంగా కలిసి తింటాయి. తిండి తినేటప్పుడు ఏదన్నా ఒక మాంసాహారమో ఒక జంతువు అక్కడ చనిపోయింది అనుకోండి, ఆ చనిపోయినటువంటి జంతువు కళేబరం మీద పడి జంతువులన్నీ కూడా ఆ పక్షులన్నీ కూడా వాలి కాకులు తినేటప్పుడు ఏమైనా కొట్టుకుంటాయా? కొట్టుకోవు. అన్నీ కలిసి తింటాయి అన్నమాట. అంటే తినే తిండిలో కూడా ఈ కాకులు ఏం కనబడుతున్నాయి అంటే మనకి నెంబర్ 1 ఐక్యత కనబడుతుంది. తర్వాత శత్రువు పొంచి ఉన్న విషయంలో కూడా ఈ కాకులు ఐక్యంగా ఉంటాయి. మీకు తెలుసా? తాము పెట్టుకున్నటువంటి గూటులో పిల్లల్ని ఎవడైనా కదిలించడానికి వచ్చారనుకోండి, ఇక పొడిచి రక్తం గారాల్సిందే. మేము చిన్నపిల్లలప్పుడు కాకులు గూళ్ళు పడబడుతూ ఉంటాం, కాకుల చేత పొడిపించుకుంటూ ఉండేవాళ్ళం పిల్లలని. తెలియదు కదా? ఒక కాకు అరిసింది అనుకోండి, ఎన్ని కాకులు వస్తాయి? నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు మన ఊర్లో మన పల్లెలో కాకులు కనిపించట్లా. మేము చిన్నపిల్లలప్పుడు అసలు ఎన్ని కాకులు ఉండేయో. సాయంత్రం కాగానే లేదు చెట్ల మీద కావు 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 అంటూనే ఉంటాయి. కిందంతా చెట్టు కింద ఆ వేసిన రెట్టలన్నీ తెల్లగా అరసలు కట్టుకుపోయి ఉంటాయి. కాకులు ఎన్ని కాకులు కదా. మరి ఆ కాకులన్నీ ఏమైపోయినాయి అంటే ఈరోజు మనం వాడే సెల్ ఫోన్ వీటి వల్ల ఏమైపోతున్నాయి అంటే కాకులు పక్షులన్నీ కూడా చనిపోతున్నాయి అన్నమాట.
కాకిలో కనబడుతుంది ఏంటయ్యా మనకంటే ఐక్యత కనబడుతుంది. ఏ విషయంలో ఐక్యత కనబడుతుంది అంటే తినే తిండి విషయంలో ఐక్యంగా ఉంటున్నవి. ఒక శత్రువు ప్రియులరా పొంచి ఉన్నప్పుడు కూడా అవి చాలా ఐక్యముగా ఉండి అన్నీ కలిసి పొడిసి ఆ శత్రువుని పారదోలుతాయి అన్నమాట. ఒక కాకి అరిసింది అనుకోండి, ఎన్ని కాకులు వస్తాయి? ఇంచుమించు 100-200 కాకులు వస్తాయి. అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి నెత్తి మీద వాడు పోయిందాక. ఒక కాకి గూటిని కదిలిచ్చినా సరే అంతే చేస్తాయి అవి కాకులన్నీ కూడా. ఏమండి, ఒక కాకి కరెంట్ షాక్ కొట్టి పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాయి కాకులని మీరు చెప్పండి? అసలు ఆ కాకి కింద పడిపోయి కొట్టుకులాడి చచ్చిపోతే కాకులు కాసేపు అక్కడే అరిసి తమ సంతాపాన్ని తెలియజేసి, అయ్యో ఇదిగో మన పక్షి జాతిలో నుంచి, మన కాకి జాతిలో నుంచి ఈరోజు ఒక కాకి చనిపోయిందని చెప్పి ఎంతో బాధపడి విలపించి అరిసి వెళ్ళిపోతాయి తెలుసా. కానీ మనుషుల్లో కూడా ఉండేది. ఈరోజు మనిషి చనిపోయి అక్కడ అదిగో పెట్టెలో పెట్టబడ్డాడని కూడా మనిషిని దాటుకుంటూ పోయే వాళ్ళు ఉన్నారు. పనులకి పాపం పని చేసుకోకపోతే అదే దేవుడు చెప్పాడు ఇక్కడ, ఏమి తిందుమా అని మీ దేహముల గురించి కానీ, ఏమి త్రాగుదమా అని కానీ, ఏమి ధరించుకుందుమా అని మీ వస్త్రముల గురించి మీరు చింతపడొద్దు. మీరు చింత ఎందుకు? మీకు ఏం తినాలనే చింత, ఏం సంపాదించాలనే చింత, ఏం కూడబెట్టుకోవాలనే చింత. వస్త్రాల గురించి చింతపడబాకండి. మీ దేహము కంటే మీ ప్రాణం గొప్పది. మీ వస్త్రముల కంటే మీ ప్రాణం గొప్పది. ఆకాశ పక్షులను విచారించండి, అవి విత్తవు, కోయవు, అవి గరిసెలు లేవు, అవి కొట్టులో కూర్చోగవు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని పోషించడా? ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు దేవుణ్ణి, దైవ కార్యక్రమాలను పక్కన పెట్టి ఏమి తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళారా, కాకులను కూర్చి విచారించండి. కాకులను పోషిస్తున్నాడు దేవుడు. కాకుల కంటే మీరు శ్రేష్ఠులు కదా. మీరు నా పిల్లలు రా, మీరు నా పిల్లలు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో కానీ ఇదిగో నా పిల్లనేటువంటి మీకు ఏ కొదువు లేకుండా చేస్తానని దేవుడే చెప్తున్నాడు. కానీ మనం ఏం తినాలి, ఏం తాగాలి, ఇవ్వాలి, ఏ బట్టలు కట్టుకోవాలి నా వస్త్రానికి? మీ తిండి కంటే, మీ వస్త్రాల కంటే మీ ప్రాణం చాలా గొప్పది. ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని అతనికి ఏమీ ప్రయోజనం? కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని ప్రజలారా, ప్రియ దేవుని సంగమా, నా సహోదరులారా, సహోదరిమణులారా, కాకులను గూర్చి విచారించండి. ఒక కాకి చనిపోతే ఎంత చక్కగా కాకులన్నీ ఐక్యంగా వచ్చి తన సంతాపాన్ని తెలియపరుస్తున్నాయి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? క్రైస్తవులంగా నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్టు ప్రేమ బోధలు చేస్తారు. ప్రేమ ఉన్నవాడే ప్రేమ బోధ చేయాలి చెప్తున్నాను. పబ్లిక్లో వినండి అందరూ. మైకులో వినేవాళ్ళు కానీ, ప్రత్యక్షంగా వినేవాడు కానీ, ఒక మైక్ తీసుకుని వాక్యం చెప్పేవాడు ఎదుటి వాడిని ప్రేమించేవాడే, ప్రేమ ఉన్నవాడే ప్రేమ పాఠాలు చెప్పండి. ప్రేమ ఉన్నవాడు ప్రేమ గురించి చెప్తే మనుషుల్లో ప్రేమ ఉంటుంది. నీలో ఉన్నంత ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం, కక్ష, నువ్వు ప్రేమ మాటలు చెబితే ఎవడు మారుతాడు? ప్రేమ ఈరోజు నిజంగా మనలో ప్రేమ ఉంటే ఆ పక్షులు, హేయమైనటువంటి పక్షులు అనుకుంటున్నాం కదా, దూషిస్తూ ద్వేషిస్తూ అసహించుకుంటున్నాం కదా కాకుల్ని. ఆ కాకులను చూచి నేర్చుకుంటారా మీరు? కాకులను కూర్చి విచారించండి. ఎంత ప్రేమ వాటిలో, ఎంత ఐక్యత. తినే తిండి విషయంలో ఐక్యంగా ఉంటాయి. ఏదన్నా ఒక ప్రాణి, ఒక పక్షి చనిపోతే, కాకి పిల్ల చనిపోతే కాకులన్నీ కూర్చొని చక్కగా అరుచుకుంటే తన సంతాపాన్ని తెలుస్తూ తన బాధను వ్యక్తం చేస్తాయి. మనం చస్తే చచ్చాడులే, నావాడు కాదు కదా. మళ్ళీ వీళ్ళకంటే ప్రేమ ఉందంట, పెద్ద ప్రేమ. వీళ్ళు ప్రేమ గురించిన మాటలు మాట్లాడుతున్నారు. ఏడ్చేవాడితో కలిసి ఏడవమని బైబిల్ చెబుతుంది, నవ్వేవాడితో కలిసి నవ్వమని బైబిల్ చెబుతుంది. వాడు ఏడుస్తుంటే ఇక్కడ మనం గంతులు వేస్తాం, చిందులు వేస్తాం, పండుగ చేసుకుంటాం. ఇదా క్రైస్తవ్యం అంటే? కాకులను గురించి విచారించండి. నిజంగా ఎంత ఐక్యత ప్రియులారా, వాటిలో ఎంత ఐక్యత. శత్రువు పొంచి ఉన్నప్పుడు ప్రియులారా ఐక్యంగా ఉంటాయి. ఏ కాకైనా చనిపోయినప్పుడు ప్రియులారా చెప్పాను కదా, అవి చాలా ఐక్యముగా ఉంటాయి. ఈ 3 విషయాల్లో నిజంగా చాలా ఐక్యముగా ఉంటాయి ఈ కాకులు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆయన ఊరకనే చెప్పడు. అయ్యా కాకులను గురించి మీరు విచారించండి రా అంటే ఇందులో ఏముందనుకోవచ్చేమో మనం. ఇందులో చాలా పెద్ద పాట ఉంది. ఆయన నోటిలోంచి ఒక మాట వచ్చిందంటే అది మన బ్రతుకులను వెలిగించేదిగా ఉంటుంది, మనలను మార్చేదిగా ఉంటుంది, అది మనల్ని సరిచేసి పరలోకానికి చేర్చేదిగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి కాకి అనగానే మనకేం గుర్తు రావాలి?
కాకిలో ఏముంది? ఐక్యత కనబడుతుంది మనలో కాకిలో. కీర్తన గ్రంథం 133వ సంకీర్తన మొదటి 3 వచనాలు త్వరగా చదివి సహాయం చేయండి. త్వరగా కీర్తన గ్రంథము 133వ సంకీర్తన 1, 2, 3 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అది తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీద నుండి దిగివచ్చిన హెర్మోను మంచు వలె ఉండును. చూడండి ప్రియులారా, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని ఘనమైన నామానికి స్తోత్రము కలుగునుగాక. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఏ సంఘములో ఐక్యత ఉంటుందో, ఏ కుటుంబంలో ఐక్యత ఉంటుందో ప్రియులారా, ఐక్యత ఉన్నటువంటి దగ్గర ఏముంటుంది అంటే ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. నేనేమో బైబిల్ తీసుకొని మన సంఘములో, మన కుటుంబాల్లో, మన పల్లెలో, మన గ్రామంలో ప్రతి ఒక్క మనిషి ఐక్యతగా జీవించాలని బోధలు చేస్తుంటే ఆ ఐక్యతను చెడగొట్టే బోధలు ఎక్కువైపోయినాయి. గుండె మంటతో ఆవేదనతో చెప్తున్నాను వాక్యాన్ని. ఐక్యముగా ఉండండి. ఐక్యమత్యమే మహాబలం. ఐక్యం, ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవాలని బైబిల్లో చెబుతుంది. ఎఫెసీ పత్రికలో ఆత్మ కలిగించే ఐక్యత అది. ఆనాడు కాకుల్లో ఐక్యత చూస్తున్నాం ప్రియులారా, ఈరోజు క్రైస్తవులుగా మనం అందరం ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఎఫెసీ పత్రిక అందరూ బైబిల్ తెరిచి చూడండి ప్రియులారా. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటుంది ప్రియులారా. మీరు దేవుని యొక్క ఆశీర్వాదము, శాశ్వత జీవాన్ని మీరు పొందుకోవాలంటే ప్రతి మనిషితో మీరు ఐక్యతగా ఉండండి. శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి తప్పితే ఏ మనిషిని కూడా మీరు విరోధ భావంతో చూడొద్దు, ద్వేషించొద్దు, వారిని దూషించొద్దు, ఎవరిని తృణీకరించొద్దు. ఇదే నా బోధ, బైబిల్ బోధ. మనుషులందరినీ ప్రేమించండి, మనుషులందరితో సమాధానంగా ఉండండి, మనుషులందరితో ఐక్యంగా ఉండండి ప్రియులారా. అప్పుడు మీకు శాశ్వతమైనటువంటి జీవము, ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. చదవండి అమ్మా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మీరేం చేయాలంట? కాపాడుకోమని దేవుడు చెప్తుంటే, కాపాడుకోమని సంఘానికి దేవుడు చెప్తుంటే ఐక్యత చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు మళ్ళీ పాటలు ఐక్యతన ఇవ్వవా ప్రభు. ఎట్ట ఇస్తాడు ఐక్యత? ఉన్న ఐక్యతని చెడగొట్టి నువ్వు ఐక్యతని ఇవ్వమని పాట పాడితే దేవుడు ఐక్యతను ఎలా ఇస్తాడు? బుద్ధి బుర్రన్నవాడు ఎవడబడి ఇట్లా మాట్లాడ్డాడు ప్రియులారా. బుద్ధి బుర్రన్నవాడు ఎవడు ఇట్లా మాట్లాడ్డాడు? ఆత్మ కలిగించు ఐక్యతను మనం ఏం చేయాలంటే ప్రియులారా కాపాడుకోవాలి. మన సంఘములో ఐక్యత ఉందా? అందరికీ సంఘములో ఉన్న కుటుంబాలన్నిటి మధ్యలో ఐక్యత ఉందా? ఆత్మ కలిగించే ఐక్యతను మనం ఏం చేయాలంటమ్మా? చెప్పండి. ఆత్మ కలిగించే ఐక్యతను ఏం చేసుకోవాలి? మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలి. ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి. అది పరిశుద్ధులకు తగినది ప్రియులారా. ఐక్యత అంటే ప్రియులారా మనుషులు కలవడం కాదు. ఏంటంటే ఐక్యత అంటే మనుషులు కలిసి షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం కాదు. ఐక్యత అంటే మనస్సులు కలవాలి. మనస్సు, ఏక మనస్సు, ఏకభావం, ఏకతాత్పర్యం ఆనాడు సంఘంలో ఉంది. ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘంలో ఉంది. ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం, అందరిది ఒకటే మాట, ఒకటే బాట. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఎక్కడుంది ఐక్యత? క్రైస్తవ కుటుంబాలను చెప్పుకున్న వారి మధ్యలో ఎక్కడుంది ఐక్యత? అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు కాకులను గురించి విచారించండి, వాటిలో ఐక్యత చూడండి. ఆ ఐక్యత మీరు కూడా కలిగి ఉండాలి. ఆ ఐక్యత క్రైస్తవులంగా మనం కూడా కలిగి ఉండాలి ప్రియులారా. అది దేవుడు కోరుకుంటున్నటువంటి ఐక్యత. ఏమండి? మరి ఇలాంటి ఐక్యత మనలో ఉందా అనేది
ప్రతి ఒక్కరూ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాకుల్లో ఉంది ఐక్యత, క్రైస్తవులమైన మనం కూడా కలిగి ఉండాలి గొప్ప ఐక్యత, యూనిటీ, ఐక్యతగా మనం కలిసి ఉంటే ప్రియులరా, మదం పట్టిన మదపుట్టి ఏనుగును కూడా కట్టిపడేయచ్చు ఐక్యతగా మనం ఉంటే. ఈరోజు ఐక్యత లేదు కాబట్టి మన సంఘం బలహీనం అయిపోతుంది. ఎవరి దారి వారిదైపోయింది, ఎవరి మాట వారిదైపోయింది. కాబట్టి ప్రియులరా, సంఘంలో ఐక్యత లేదు కాబట్టి ఈరోజు సంఘాన్ని చిన్న చూసే పరిస్థితి అవుట్ సైడ్ ఉన్నవాళ్ళు. ఐక్యత, దేవుడు మన సంఘములో నిజమైనటువంటి ఐక్యత కలుగు చేయునుగాక. కాకులను గూర్చి మీరు విచారించండి. కాకులు ఏముందంట? ఐక్యత. నెంబర్ 1, కాకులు మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఇదిగో మీరు అసహించుకునే, మీరు ద్వేషించే, నీచంగా హీనంగా చూసే మేము ఎలాగ ఐక్యంగా ఉన్నాం, మీరు కూడా ఐక్యంగా ఉండరని ఈరోజు కాకులు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఇంకా ప్రియులరా, కాకులు నేర్పే పాఠాలు వీటిలో ఉన్న మరో లక్షణం ఏంటయ్యా అంటే, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వాక్యం మీరు రాసుకోండి, తర్వాత మీరు చదవని టైం లేదు కాబట్టి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతారా? ఆ వాగు నీరు నీవు తాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని, అతనికి అతనికి ఏలియాకి దేవుడు తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున కేరీదు వాగు దగ్గర నివాసం చేశారంట. అక్కడికి కాకోలములు ఉదయమందు రొట్టెలను మాంసము, సాయంకాలము రొట్టెలను మాంసమును ఏలియా యొద్దకు తీసుకుని వచ్చుచూ పోవచ్చు అంట ప్రియులారా. అతడు ఆ వాగులో ఉన్నటువంటి నీరు తాగుతూ, ఆ కాకులు తెచ్చినటువంటి ఆ రొట్టెలు మాంసం తింటూ కొన్ని నెలల పాటు ప్రియులారా కెరీదు వాగు దగ్గర ఆయన దాగుకున్నాడు. ఆహాబు యెజెబెలు చేతిలో పడకుండా. ప్రవక్తలను చంపే కాలం అది. కొంతకాలమైన తర్వాత ఆ నీరు ఎండిపోయింది. ఎండిపోగానే అక్కడి నుంచి దేవుడు ఎక్కడ పొమ్మన్నాడు? సారేపతి వెధవరాల దగ్గర పొమ్మని చెప్పాడు. చాలు వినండి, ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రియులారా, దేవుడైనటువంటి యెహోవా ఏలియాని పిలిచి, నాయన ఇదిగో ఆహాబు యెజెబెలు ఎంత క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వాడు నాయన, ఎందరో ప్రవక్తలను వాళ్ళు చంపేస్తా ఉన్నారు, నిన్ను కూడా చంపేస్తారా? నేనే చెప్తున్నాను ప్రభువా, నువ్వు వెళ్ళి దాక్కోపో, కెరీదు వాగి దగ్గర దాక్కోపో అన్నాడు. దేవుడే దాక్కోమన్నాడు. నువ్వు వెళ్ళి అక్కడ దాక్కో. ఉదయము రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం నేను కాకోలములకు ఆజ్ఞాపించాను నీకు తీసుకొచ్చి పెట్టమని. ఉదయం సాయంత్రం కాకోలములకు నేను ఆజ్ఞాపించాను, అవి నీకు తీసుకొచ్చి ఇస్తాయి, నువ్వు వాటిని తిను. అదిగో ఆ కెరీదు వాగిలో ఉన్నటువంటి నీళ్లు తాగి నువ్వు అక్కడే ఉండమని దేవుడు చెప్పాడంట. ఇప్పుడు దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? ఏలియానే తన ప్రవక్తకి ఉదయం రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం తీసుకెళ్ళమని చెప్పేసి ఎవరికి చెప్పాడు? కాకులకి ఆజ్ఞాపించాడంట. కాకులకి. వేరే గారు వింటున్నారా? దేవుడు కాకులకి ఆజ్ఞాపించాడు. ఇది నా ఇది నా ఆన అంటారు కదా. ఆన అంటే ఆజ్ఞాపించడం. కాకులకి దేవుడు ఆజ్ఞాపించగానే ప్రియులరా, దేవుని మాటకు విలువనిచ్చి, దేవుని మాటకు లోబడి కొన్ని నెలల పాటు దేవుడి ప్రవక్త అయినటువంటి ఏలియాకి ఆ కెరీదు వాగు దగ్గర దాగుకొని ఉన్నటువంటి ఆ ఏలియా గారికి ఉదయం సాయంత్రం ఎన్ని నెలలు రొట్టెలు తీసుకెళ్ళి అంట. ఇంకా తర్వాత మాంసాన్ని తీసుకెళ్ళి. నిజంగా మాంసం అంటే నా కాకి సాగరంగా ఎంత పిచ్చో కాకి పాపం కదా. ఇప్పుడు ఆదివారం రాగానే మనం అందరం ఇంట్లో కొట్టుకుంటూ ఉంటాం, ముడుసులు పళ్ళాలు పగిలిపోతా, బొక్కలు పెడతా ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో. సౌండ్ వస్తూ ఉంటుంది పక్కన. ఏందమ్మా ఆ సౌండ్ అంటే మొత్తానికి వాళ్ళు ఏదో ముడుసు కొడుతున్నట్టున్నారు. బొక్కలు పడతా ఉంటాయి ప్లేట్లకి. ముడుసు తినాలా, మొత్తం గుజ్జు కూడా లాగేయాలన్నమాట కదా. తింటాం. పాపం కాకి అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది. ఈ పిల్ల పీల్చి పిప్పు చేసిన మొక్కలను నాకు వేసిద్దాము, కొద్దిగా ఒక మొక్కన నాకు వేసిద్దామని పాపం నోట్లో నీళ్లు ఊరుకుంటా చూసిద్దాం అనమాట. వేస్తామా? కొద్దిగా ఒక మొక్క వేయమ్మా అంటుంది. అది వేస్తామా మనం? అబ్బే
మొక్కలు కూడా పట 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 నవ్వులు పింగేవాళ్ళు ఉన్నారు. మంచిదే, దేవుడు ఇచ్చాడు, తినండి. కానీ ప్రియులారా, మాంసాన్ని చూస్తే కాకి పిచ్చి అన్నమాట. ఎడనా చనిపోయినటువంటి కళేబరాలు పడున్నప్పుడు వాటి మీద పడుకొని ఏ విధంగా పీక్కొని తినేదో మీ అందరూ తెలుసు. అలాంటి కాకి దేవుడు ఆజ్ఞాపించాడేమని, ఉదయమో రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం, నీ డ్యూటీ అది, నువ్వు తీసుకెళ్ళి నా ప్రవక్త అక్కడ అప్పచెప్పాలని చెప్పేసి కాకులకి, కాకోలములకు ఆయన ఆజ్ఞాపివ్వగానే ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన మాటకు విలువనిచ్చి, ఆయన ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా కొన్ని నెలల పాటు ఉదయం సాయంత్రం ప్రియులారా డ్యూటీల ప్రకారంగా చక్కగా తీసుకెళ్ళి దేవుడి ప్రవక్త అయినటువంటి ఏలియా అనే దైవజనుడు పోషించిన కాకులు ఏం చేసినాయి? పోషించినాయి. ఒక దైవజనుడిని పోషించిన కాకులు దేవుని ఆజ్ఞకు లోబడి ఆ మాటలకు విధేయత చూపి ఆ మాటను నెరవేర్చి, ఇదిగో దైవజనుడైనటువంటి ప్రవక్త ఏలియాని ఇంచుమించుగా చాలా నెలలు పోషించిన కాకులు. ఏమండి, ఏం చేసిన కాకులు ఇక్కడ? పోషించినాయి. ఎవరిని పోషించినాయి చెప్పండి? ఎవరిని పోషించినాయి? పేరు చెప్పండి. ఎవరిని? ఏలియా అనే ప్రవక్తని పోషించిన కాకులు కొన్ని నెలల పాటు పోషించినాయి. ఉదయం సాయంత్రం రొట్టె మాంసం. మరి ఎప్పుడు ఆహారం తిన్నాయి? మరి ఇప్పుడు ఆయనకే తీసుకెళ్ళి పెడుతున్నాయి ఉదయం సాయంత్రం, మరి అవి కూడా తినాలి కదా, అవి కూడా పిల్లలకు పెట్టుకోవాలి కదా. మరి ఏంటి పొజిషనే? మరి వాటి గురించి అవి విచారించినాయా? ప్రవక్తకు మాత్రం దేవుడు చెప్పాడు పెట్టమని, వెంటనే తీసుకెళ్ళి ప్రియులారా ఇవేం చేసినాయి అంటే ఆ ప్రవక్తకి ఉదయం సాయంత్రం పెట్టేస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, కాకులు ఎవరాజ్ఞకు లోబడినవి? దేవుని ఆజ్ఞకు ప్రియులారా మనం అసహించుకుంటే, మనం తృణీకరించే, మనం హేళనగా మాట్లాడుకునేటటువంటి, మనం ద్వేషించేటటువంటి ఆ కాకులు ప్రవక్త అయినటువంటి ఏలియాకి ఉదయం మధ్యాహ్నం మాంసము రొట్టెలు పెట్టి ఒక దైవజనుడిని పోషించిన కాకులు దేవుని ఆజ్ఞకు లోబడే, లేదా దేవుని మాట విని దైవజనుడిని పోషించే. ఇప్పుడు ఈ కాకులు మనకేమి నేర్పిస్తున్నాయి? మనము కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి విధేయత, ఒబీడియన్స్ చూపించి, ఎలాగా దేవుణ్ణి ప్రవక్త అయినటువంటి దైవజనుడిని ఏ విధంగా ఈ కాకులు పోషించినయో ప్రియులారా, మనము కూడా వాటిని చూసి ఏం నేర్చుకోవాలి అంటే, దేవుడు మనకిచ్చినటువంటి మన దైవజనుడిని కూడా మనం ఏం చేయాలి అంటే పోషించేటటువంటి సంఘంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్పాలి ఈ విషయాలు మీకు, అది మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. సంఘం ఏం చేయాలి? దైవజనుడిని చెప్పండి. సంఘం ఏం చేయాలి? దైవజనుడిని పోషించాలి. మంద కాసేవాడు ఆ మందపాలు తాగాలి. నూర్చెడి ఎద్దుకి మూతికి చిక్కాని పెట్టకూడదు. పనివాడు జీతమునకు పాత్రుడు. కాబట్టి మనకు కలిగిన దాంట్లో ఏదైనా సరే తీసుకొచ్చి ఒక దైవజనుడి యొక్క అక్రతలు, అవసరతలు, కొరతలు ఏమున్నాయో చూసుకోవాలి. యోనా గారిని మింగి, యోనా గారిని కడుపులో భద్రం చేసుకొని కాపాడుకుంది చేప కదా. యోనా గారిని మింగేసి ఒక గట్టుకి, ఒక ఒడ్డుకు చేర్చింది, సేఫ్ జోన్లోకి ఒక దైవజనుడిని. ఒక చేప ఒక విశ్వాసికి లేదా ఒక చేప ఒక సంఘానికి గుర్తుగా ఉందని మనం అనుకుంటే, ఆ విశ్వాస అనేటటువంటి మంచి చేపలు, చెడ్డ చేపలు అంటాడు సువార్తల్లో. మంచి చేపలు, చెడ్డ చేపలు. ఆ మంచి చేపగా ఒక విశ్వాసి, మంచి సంఘముగా ఒక విశ్వాసి ఉంటే ప్రియులారా, ఆనాడు దైవజనుడైనటువంటి యోనాని తన కడుపులో పెట్టుకుని ఎలా కాపాడుకుందో, నిజముగా విశ్వాసం అనేటటువంటి ఈ చేపలు కూడా, సంఘంలో ఉన్న చేపలు కూడా తమ దైవజనుల్ని కడుపులో పెట్టుకుని చూసుకోవాలి. ఎక్కడ పెట్టుకొని చూసుకోవాలి? మా సేవకుడు, మా కాపరి కుటుంబం తిన్నారా, తినలేదా, జరుగుతుందా, జరగట్లేదా, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారా, ఆరోగ్యంతోనే ఉన్నారా, బ్రతికున్నారా, చచ్చిపోయారా, అసలు ఎక్కడున్నారు? మా ఆత్మలను కాపాడే కాపరులు, మా పైన నాయకులుగా ఉన్నవారు, మా ఆత్మల గురించి దేవుడికి లెక్క చెప్పవలసిన వారి వల్లే మా ఆత్మలు కాయిచున్నారు. మా కొరకు ఆహర్నిశలు కడుపులు కూడా మాల్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేసి మా పిల్లలందరికీ దేవుని దివ్యమైన బోధలు చేసి మమ్మల్ని పరలోకానికి చేర్చే మా దైవజనులు, మా కాపరి, మా ఆత్మీయ నాయకుడు ఎక్కడున్నాడు? మా పాస్టర్ గారు ఎక్కడుంది? మా పిల్లలు ఎక్కడున్నారు? నేనున్నా, నేను లేకపోయినది గుర్తుపెట్టుకోండి. ఒక సంఘము, ఒక కాపరి కుటుంబాన్ని పోషించాల్సింది. అది సంఘ బాధ్యత.
ఈరోజు నేను వచ్చాను, పెద్దల దగ్గరికి వచ్చి ఒకటే మాట చెప్పాను, అయ్యా నాకు మీరేమి ఇవ్వద్దు, సంఘాన్ని నాకు అప్పగించండి, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటానన్నా. ఆ రోజు ఆ మాట అంటున్నా, మరలా పబ్లిక్గా ఈరోజు ఇదే మాట అంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దగ్గర అన్నీ ఉండి కాదు, అన్నీ ఉంటే ఎవడేం చేస్తాడు ఉచితంగా సేవ? అన్నీ ఉండి నేను ఈ మాటలు అనట్లేదు ప్రియులారా. నా సంఘం పాడైపోయినప్పుడు నాకు మంట కలగదా? ఈరోజు చాలామంది పల్లెలో నాతో పలకరు. మీరు నాతో పలకపోతే నాకేంటి? నా దేవుడు నాతో పలకపోతే నాకు బాధ. ఎందుకు చెప్పనా? మేము పడగొట్టామరా, వాడు నిలబెట్టాడు, ఎందుకు పలకాలి వాడితో? మేము పడగొట్టిన దాన్ని నిలబెట్టాడు. ఒక్కటే చెప్తున్నా పబ్లిక్గా, ఎక్కడ సంఘం పడిపోయి చెదిరిపోయి ఉంటుందో అక్కడ నా కుటుంబం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ సంఘాన్ని కట్టిందాకా, నిలబెట్టిందాకా నా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టేస్తా. ఇది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. దీన్ని ఎవడు పాడు చేసినా సరే నా గుండెల్లో మంట కలుగుతుంది. ప్రద్దలైన సందుల్లో నిలబడడానికి వచ్చాం, మంది మీద బతకడానికి కాదు, మంది కోసం బ్రతకడానికి వచ్చాం మేము ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కాకులను గురించి మీరు విచారించండి అన్నాడు. విచారిస్తే ఏం తెలుస్తుంది? కాకుల్లో ఐక్యత కనబడుతుంది. కాబట్టి క్రైస్తవులుగా మనం కూడా ఐక్యంగా ఉండాలి. రెండవది, కాకుల్లో మనకి ఏం కనపడుతున్నాయని మనం ఏమి నేర్పిస్తున్నాయి మనకు? అవి దైవజనుని పోషించేవిగా ఉన్నవి కాకులు, దేవుని ఆజ్ఞకు లోబడేవిగా ఉన్నవి కాకులు. మనం కూడా ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. ఆ ఆజ్ఞలన్నీ కూడా మన దైనందిన జీవితంలో మనం నెరవేర్చాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆ పాపంలో ఉండి మరణిస్తే మనం రెండవ మరణమైన పాతాళ లోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు ఏది చేయమంటే అది చేయండి, దేవుడు ఏది చేయొద్దంటే అది చేయకుండా ఉండండి. నష్టం కలిగినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, దేవుడు ఏది చేయమంటే అది చేయండి, ఏది చేయొద్దంటే అది మాత్రం చెయ్యొద్దు. అది దేవుని ఆజ్ఞకు లోబడడం అంటే. చూడండి ప్రియులారా, ఈ అల్పమైన బహుస్వల్పమైన ఏదో చిన్న ప్రాణం, ఒక రాయితో అలా కొడితే ప్రాణం విడిస్తాయి. అలాంటి స్వల్పమైనటువంటి జీవులు కూడా, అసహ్యమైనటువంటి జీవులు కూడా ఈరోజు దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన మాటలు విని ఆ మాటలు జీవితంలో నెరవేరుస్తూ దైవ సేవకులను కాకులు పోషించేవిగా ఉన్నాయి. చూడండి, ఈరోజు మనం పోషిస్తున్నాం, పోషించపోయినా పర్లేదమ్మా, మాటలతో, చేష్టలతో, చూపులతో, క్రియలతో వాళ్ళని దొక్కపెట్టబాకండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల గురించి లెక్క చెప్పవలసిన వారు మీరు ఆత్మలు కాయిచున్నారు కనుక ఏం చేయమన్నాడు సంఘాన్ని? అన్ని విషయాల్లో లోబడి ఉండండి, వారి మాట మీరు వినండి. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం, వారు ఆనందముతో ఆ పని చేస్తే మీకు ఆశీర్వాదం. మరి మీ సంఘ కాపరి దుఃఖంతో సేవ చేస్తున్నాడా లేకపోతే ఆనందంతో సేవ చేస్తున్నాడా? ఒక ఆయన అన్నాడంటే ఈ మధ్య, చాలా సంతోషంగా ఉంది నాకు, మరి మీ పాస్టర్ గారు ఆటో తోలుకుంటేనే బువ్వయ్యా అన్నాడంట. అవును, గర్వంగా చెప్తున్నా, నేను ఆటో తోలుకుంటేనే నాకు బువ్వ నా కుటుంబానికి, నేను నైట్ సెక్యూరిటీ జాబ్ చేసుకుంటేనే నాకు బువ్వ నా కుటుంబానికి. నా సంఘం ఉంది, నా సంఘం కూడా నన్ను ఎలా పోషిస్తున్నారో కూడా నాకు తెలుసు. నాకు ఆ మాట అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియులారా. ఎందుకంటే నేను వీళ్ళకలాగా మంద మీద బతికేవాడు కాదుగా. మీరు నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, మీరు నాకు అత్తేలేదు, నాకు ఇత్తేలేదు. ఒక ఆయన అన్నాడంట, ఏంటయ్యా మీరు ప్రభు బల్లారాధనకు సంబంధించినవి కూడా మీరు రాలేదంటే, ఏమిస్తారంటే వాళ్ళయ్యా అన్నాడంట. ప్రభు బల్లారాధనకు సంబంధించినవి రొట్టె ద్రాక్షని తెమ్మంటే ఏమి ఇస్తున్నారయ్యా మీకు నాకు తేటానికి? అమ్మో, వీళ్ళ సేవకులు, వీళ్ళ సేవ నాకులాగా సేవ చేస్తే తెలిసిద్ది. సేవ అంటే ఎంత కఠినమైన సేవో అప్పుడు తెలిసిద్ది. నా తండ్రి చావు బ్రతుకుల మధ్య కొట్టుమెట్లాడుతున్నాడు. ఇప్పుడు ఐసీయూలో పెట్టవలసింది, ఇప్పుడు వెళ్ళిపోవాలి అక్కడికి. వదిలిపెట్టి వెళ్ళిపోయి తొందరగా రమ్మన్నారు. అక్కడ డాక్టర్ గారు వచ్చి చెప్తాడు ఆపరేషన్ చేయాలా చేయకూడదా అని. ఈరోజు సంఘాన్ని నడిపించాలి, వాక్యం చెప్పాలి. ఇక్కడ ఎవరైనా చెప్తారా నిలబడి? నడిపింపు వచ్చిద్దా? ఇది నా సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపొద్దున ప్రతి ఒక్కరిని వదిలిపెట్టడు. చేసినటువంటి సేవను అగ్నిలో దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో ఆ సేవ నిలబడాలంటాడు పేతురు పత్రికలో. అప్పుడు తెలిసిద్ది ఎవరిది గొప్ప సేవో, ఎవడు ఆటో తోలుకొని బ్రతికేవాడో, ఎవరు ఎలా బ్రతికేవాడో అప్పుడు తెలిసిద్ది. దేవునికే స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి, దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా గర్వంగా ఉంది నాకు ఆ మాటలు వచ్చినందుకు. నా సేవ నిజమైన సేవ నాకు అర్థమైపోతుంది. కాబట్టి కాకులను గురించి మీరు విచారించండి, అవి మీకు నేర్పుతాయి. వాటిలో ఐక్యత కనబడుతుంది. క్రైస్తవులుగా మనలో ఐక్యత ఉండాలి.
అవి దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని మాటలు నెరవేర్చేవిగా, దైవజనులు పోషించేవిగా ఉన్నవి. మనం కూడా దైవజనులు పోషించేవారుగానే ఉండాలి ప్రియులారా. మూడవది, కాకులు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు, యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వాక్యం. ఇంక 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వాక్యం ఒకసారి చదవండి అమ్మా, ఒకసారి త్వరగా చదవండి. 38వ అధ్యాయం 41వ వాక్యం. తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? అసలు ఎంత బాగుందో చూడండి. తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడుతున్నాయంట. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఇక్కడ కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడుతున్నాయి అంటే వాటికి ఆ లక్షణం ఎలా వచ్చింది? అమ్మా అయ్యా చెప్పండి. కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడుతున్నాయి. కాకి పిల్లలు, మరి తల్లి తండ్రి? కాకి తండ్రి, పిల్లల తండ్రి కాకి పిల్లల తల్లి కాకి పిల్లల తల్లి తండ్రి కాకులు ప్రార్థన చేసుకుంటుంటే ఆ పిల్లలు కూడా ఏం చేసినాయంటే, అమ్మో ఆహారం లేనప్పుడు దేవుడికి ప్రార్థన చేయాలి కావాలా, మా అమ్మ మా నాన్న అలా చేస్తున్నారని చెప్పేసి కాకి పిల్లలు ఆహారం కొరకు దేవునికి మొర పెడుతున్నాయి అంట. అంటే ముందు తల్లి కాకి తండ్రి కాకి ఏం చేసినాయి అంటే దేవుడికి మొరపెట్టిన ఆహారం కోసం. అది చూసిన పిల్లలు ఏం చేస్తున్నాయి? పిల్ల కాకులు కూడా దేవుడికి మొరపెడుతున్నాయి ఆహారం కోసం. అయ్యా మా అమ్మ ఆహారం తేయడానికి లోకంలో పోయింది, మా నాన్న ఆహారం తేయడానికి లోకంలో పోయాడు, మా అమ్మ మా నాన్నకి నువ్వు ఇస్తేనే కదా మేము తినేది, మా కడుపులు ఉండేది, మాకు ఈరోజు ఆహారం దయచేయని ఆహారం కోసం ప్రార్థన మొరపెడుతున్నాయి దేవుడికి పిల్ల కాకులు. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. అరచు పిల్ల కాకులకు ఆహారం కోసం ప్రార్థన చేస్తుంటే ఆ పిల్లలకి ఆహారం పెడుతున్న వారు ఎవరయ్యా? బైబిల్లో ఉన్న రిఫరెన్స్ మీకు చూపించా. దేవుడు. ఎక్కడుందన్నమాట? ఈ యోబు గ్రంథంలో మొరపెట్టి కీర్తన గ్రంథంలో రాగానే ఆహారం పెడతాడంటే దేవుడు. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 147వ సంకీర్తన 9వ వాక్యం. కీర్తన గ్రంథం 147వ సంకీర్తన 9వ వాక్యం. త్వరగా తీయాలి ప్రియులారా, త్వరగా తీయాలి. పశువులకును అరచచుండు పిల్ల కాకులకును. అబ్బా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మన పోషకుడైన పోషణకర్త అయిన దేవుడికి గట్టిగా కొట్టాలి. ఏదైనా డాక్రా గ్రూపుల్లో బాగా డబ్బులు ఇస్తున్నారని చెప్పి నువ్వు కొట్టండి అన్నారు అనుకోండి, చేతులు పగిలిపోయేటట్టు కొడతారే. ఒకసారి గట్టి కొట్టండి, దేవుని స్తోత్రం కలుగును గాక. వెరీ గుడ్. కాబట్టి ప్రియులారా చూడండి, ఇక్కడ వెంటనే అరచు పిల్ల కాకులకు ఆయన ఆహారము దయచేసే దేవుడు అంట. అరచు పిల్ల కాకులకు ఆయన ఆహారం దయచేసేటటువంటి దేవుడు, మనకు పోషణకర్తగా ఉండి ప్రియులారా మనల్ని పోషించే దేవుడు అన్నమాట. అందుకని పిల్ల కాకులు దేవుడికి మొరపెడుతున్నాయి అంటే ఆల్రెడీ తల్లి తండ్రి కాకులు ఏం చేసినాయి? మొరపెట్టినాయి. అది చూసిన పిల్లలు కూడా మొరపెడుతున్నాయి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అది, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని బైబిల్లో ఉంది. అమ్మా ఆవు గట్టుని మెత్తే దూడ చేలో మేసిద్దా అని సామెత. నాకు తెలియదు ఆ సామెతలు, మీ అందరికీ తెలుసు. గేదెనా? సరే పొరపాటు ఆవు అన్న. గేదె గట్టును మేస్తే దూడ చేలో మేసిద్దా అని అంటది. కాబట్టి తల్లిగా తండ్రిగా మన పిల్లలకి మనమే రోల్ మోడల్గా ఉండాలి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు. తండ్రి ఎట్టివాడో బిడ్డ అట్టివాడనంట. ఒక మామిడి తోటలోకి వెళ్ళారంట. ఒక పిల్లోడు మామిడి పళ్ళు కోస్తున్నాడంట. కోసేటప్పుడు ఆ మామిడి పళ్ళ చేను యొక్క రైతు వచ్చి పట్టుకున్నాడంట. రే నారా మీ నాన్న దగ్గరికి వెళ్దాం అన్నాడంట. అంకుల్ మా నాన్న దగ్గరికి వెళ్ళే ముందుగా ఒకసారి ఒక విషయం చెప్తాను అంకుల్ అన్న. మా నాన్న ఆ చెట్టు మీద ఉన్నాడు అంకుల్ అన్నాడంట. మీకు అర్థమైందా? మా నాన్న ఆ చెట్టు మీద ఉన్నాడు, నేను ఈ చెట్టు మీద ఉన్నా అన్నాడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అది ఏ చేయను. తల్లి ఎట్టిదో బిడ్డ ఎట్టిదే. మన పిల్లలకి మనమే రోల్ మోడల్గా ఉండాలి. కాబట్టి కాకులు క్రైస్తవులుగా మనకు నేర్పుతున్నటువంటి విషయం మరొకటి ఏంటయ్యా అంటే, ఇదిగో మేము దేవునికి మొర్ర పెట్టుతున్నాం, మీరు కూడా దేవునికి మొర్ర పెట్టండి. మొర్ర అంటే ప్రార్థన.
కాకులు దేవునికి ప్రార్థన చేసేవి కావున్నాయి కనుక ప్రియులరా, ఆ కాకులను చూసి దేవుడు విచారించి నేర్చుకుంటారా, తెలుసుకుంటారా అంటాడంటే, ఆ కాకులు ఎలాగైతే మొరపెడుతున్నాయో మీరు కూడా అనుక్షణము సమయం అనక, అసమయం అనక, రే అనక, పగలనక, అనుదినము అనుక్షణము ఎడతెగక విసుకక దేవుడికి ప్రార్థన చేయాలి. యేసుప్రభు ఏం చేసేవాడంటే, ఇంకనూ తెల్లవారక మునిపే ఒలీవల కొండకి వెళ్ళిపోయి ఏం చేసేవాడంట, ఆయన ప్రార్థనలో గడిపేవాడంట. ప్రార్థన 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 మన విశ్వాస జీవితానికి చాలా బలమైనది ప్రార్థన. ఆ ప్రార్థన లేకపోతే, ఒక చెట్టుకు నీరు లేకపోతే చెట్టు ఎలా చచ్చిపోతుందో, ఒక విశ్వాసికి కూడా ప్రార్థన అనేటటువంటి నీళ్ళు లేకపోతే దినదినము ఆత్మీయతలో దిగజారిపోతాడు. ప్రార్థన సంఘంలో ఉన్నప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. క్లుప్త ప్రార్థన, ప్రార్థన చేయమ్మా అని సందర్భాన్ని బట్టి ఇస్తే, నీ వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు విస్తారమైన ప్రార్థన చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కొంతమంది సంఘంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమ్మా అంటే దీర్ఘ ప్రార్థనలు చేసేస్తామంటారు. మెలకువ కలిగిన ప్రార్థన కాదు అది. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు దీర్ఘ ప్రార్థన చేసుకో, తెల్లవారి దాకా చేసుకో, నో ప్రాబ్లం. సంఘములో ఉన్నప్పుడు సిచ్యువేషనల్గా దేని గురించి ప్రార్థన చేయమన్నాడో దాని గురించే ప్రార్థనలో వాక్యాలు చెప్పడం కాదు జనాలకి. కొంతమందికి మైకులు ఇస్తే తల బొప్పి కడుతుంది నాకు. సందర్భానుసారంగా దేని గురించి ప్రార్థన చేయమన్నాడు పాస్టర్ గారు, దాని గురించి చేసి ముగిచ్చేయాలి. విజ్ఞాపన చేయకూడదు. విజ్ఞాపన చేయమ్మా అంటే విజ్ఞాపన చేయి. కృతజ్ఞత ప్రార్థన చేయమంటే కృతజ్ఞత ప్రార్థన చేయి. ప్రార్థనలో మనకి మెలకువలు తెలియాలి. అందుకే మెలకువగా ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి, సందర్భానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను ప్రియులారా. ఇక కాకులు నేర్పేటటువంటి పాఠాలలో మరొక పాయింట్ ఏంటయ్యా అంటే ప్రియులారా, కాకులు స్థిరమైన గూడు తమ కోసం కట్టుకోవు. దేవుని చిత్తమైతే వచ్చేవారు ఇంకొన్ని పాఠాలు మీకు నేర్పిస్తాను. కాకులు తమ దైనందిన జీవితంలో తమ కొరకు ఒక స్థిరమైనటువంటి గూడును అవి కట్టుకోవు. కాకి గూళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి? చూశారు ఎవరైనా? చూడలేదా? కాకి గూళ్ళు ఎలా ఉంటాయి? కాకి గూళ్ళు దేంతో కట్టుకుంటే అవి పిచ్చి కంపలతో, ముళ్ళ కంపలతో, వాటితో కట్టుకుంటాయి అవి. అసలు ఆ ముళ్ళ మీద అట్టముడుకుంటాయి అవి. అటు గూళ్ళు కూడా శుభ్రంగా చక్కగా బాగుండవు, నీట్గా ఉండవు. ఏ పొల పడితే ఆ పొల తీసుకొని వెళ్ళి కాకులు కట్టుకుంటాయి గుళ్ళు. ఎక్కువగా నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి గమనించింది ఏందయ్యా అంటే, ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, మన పిచ్చి చెట్లు. ఆ పిచ్చి చెట్లు ముళ్ళ చెట్లు తీసుకెళ్ళి ముక్కలు చేసుకొని పెట్టుకుంటాయి. బైనింగ్ వైర్లు అలాంటివన్నీ పెట్టుకుంటాయి అన్నమాట. అది స్థిరముగా ఉండడానికి పెట్టుకోదు ఆ గూడి. స్థిరముగా ఉండడానికి పెట్టుకోదు ఆ గూడి. మరి ఎందుకని పెట్టుకుంటుంది? అది పిల్లల్ని పొదగగానే, పిల్లలు పెరగగానే వెంటనే తన గూడు తను చెరిపేసేస్తుంది. స్థిరమైన గూడు కాకి తన కోసం కట్టుకోదు. మీరు ఏ సైన్స్ ఫిలాసఫర్స్నైనా, ఏ చరిత్రలో, ఏ గూగుల్లోనైనా మీరు సెర్చ్ చేసుకోండి. స్థిరమైన గూడు కాకి తన కోసం కట్టుకోదు. ఇప్పుడు దీన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఎందుకు ఈ గూడు మాకు శాశ్వతమైనది కాదు. ఈ గూట్లో మేము శాశ్వత కాలం ఉండదు. ఏ రోజు అయినా సరే ఇదిగో ఈ గూడిని మేము విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి స్థిరమైనటువంటి గూడు తన కోసం అవి కట్టుకోవు. అవి కొద్ది కాలమేగా, నా పిల్లలు పొదిగి పెద్ద చేసినంతకాలమే కదా అని అవసరాన్ని బట్టి గూడు కట్టుకుంటే అవి విపోగానే గూడుని చెదరగొట్టేస్తాయి అనమాట. వాటికి తెలుసు, ఇదిగో స్థిరమైనటువంటి గూడు మనకి ఇది కాదు, శాశ్వతమైన గూడు మనకి ఇది కాదు, ఏ రోజైనా సరే దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అది వాటికి తెలుసు. కానీ బైబిల్లో కూడా ఒక మాట ఉంది, మనము యాత్రికులమును పరదేశులమై ఉన్నామని బైబిల్లో ఉంది. ఎవరమంట? మనం యాత్రికులమును పరదేశులమై ఉన్నాం. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మనకి శాశ్వతమైనది కాదు. స్థిరమైన వారు ఒక్కరు కూడా లేరు ఈ భూమి మీద. అందరి లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. మనం సంపాదించుకున్నవన్నీ కూడా ప్రియులారా, చాలామంది అంటారు అది నాది, ఇది నాది, ఆ పొలం నాది, ఈ పొలం నాది, ఆ స్థలం నాది, ఈ స్థలం నాది, ఆ నగా నాది, నట్రా నాది, ఆ పుట్ట నాది, ఆ పుట్ర నాది అంటూ ఉంటారు. నాది 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 అంటూ ఉంటారు చాలామంది. కాకులు అంటాయి కావు కావు కావు, నీవి కావు, అదిగో నువ్వు కట్టుకొని నాది అంటారు, నీ ఇల్లు నీది కాదు కాదు. కావు కావు అంటే అర్థం ఏంటి? అదెవరు నాయనా, నువ్వు కట్టుకున్న ఇల్లు నీది కాదురా అంటే నాది అంటున్నా. నువ్వు సంపాదించుకున్న బంగారం నీది కాదురా అంటే కాదు కాదు కావు కావు అంటే అదేదో పిచ్చిగా కరుతుంది అనుకుంటున్నా. అరవట్లా, దానికి పిచ్చి కాదు, దేవుని లీలాది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దాని పలుకులు మనకు అర్థం కావట్లా. కావు 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 అంటే అర్థమైంది, ఈ భూలోకంలో ఉన్న ఏవి కూడా మనవి కావు కావు కావు. అర్థమవుతుందా మీ అందరికి వాక్యం? చాలా ఉన్నాయి ఇంకా కాకుల జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. కావు, ఏవి కావు, ఏవి కావు, ఏవి కావు. చెప్పాను కదా, చెన్నైకి ఆమె అధినేతగా ఉంది, సీఎంగా ఉంది, జయలలిత గారు. ఇది చెప్పి ప్రార్థన చేస్తాను. ఆమె తన దైనందిన జీవితంలో ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించుకుంది. 15,000 భూములు, ఎకరాలు ఉన్నాయంట ఆమెకి. బంగారం లెక్కలు చెప్పాను మన కాంతమ్మ గారి యొక్క ఆదరణ కొడుకులో. అంత సంపాదించుకుంది. ఒంట్లో రోగం వచ్చింది. ఏమన్నా తీసుకెళ్ళిందా? రాజుల సంపాదన ఏమైందంటే చివరికి రాళ్లపాలే. నేను అలాగని అమ్మ మీరు పనులు చేసుకోవద్దు, మీరు కష్టపడొద్దు, మీరు డబ్బు సంపాదించుకోవద్దు, మీ కొరకు ఒక అందమైన ఇల్లు కట్టుకోవద్దు, మీ కొరకు విలువైన వస్తు ఆభరణాలు మీరు సంపాదించుకోవద్దని నేను చెప్పను. దేవుడు కూడా చెప్పడు. ధనవంతులు పరలోకానికి పోరా అంటే పోతారు. ఎప్పుడు పోతారు? ధనవంతుడు ఆ ధనం మీద మనసు పెట్టినప్పుడు పోతాడు. దేవుడి మీద మనసు పెట్టాలి. ధనం ఉన్నా కూడా ధనం మీద మనసు పెట్టకుండా దేవుడి మీద మనసు పెట్టాలి. అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. డబ్బు సంపాదించుకోవడం పాపం అని నేను చెప్పట్లేదు. ఎంతవరకు మనకి అంతవరకే. ధనము నమ్ముకొని వాడు పాడైపోవును. మా పాస్టర్ గారికి ఇలా 3 అంశాలు పెట్టా ముందు. ఈరోజు చర్చిలో ఏ అంశం చెప్పాలో చెప్పు పాస్టర్ గారు అన్న. 1, క్రైస్తవులకు కాకులు నేర్పు పాఠాలు. 2, నీ ధనము నిన్ను రక్షిస్తుందా. 3, దేవుని యొద్ద దొంగిలి వారు ఎవరు అనే అంశాన్ని 3 పెట్టి ఏది చెప్పమంటావు చెప్పన్న. నా మనసులో ఉన్నది పెట్టుకొని కాకులు నేర్పే పాఠం నేర్పంది. వెంటనే ఈరోజు మీకు అది చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులకు కాకులు నేర్పే పాఠాలు. 1, కాకులు ఐక్యముగా ఉంది. క్రైస్తవులమైన మనమందరం కూడా ఎలా ఉండాలి? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలి మనం. 2, కాకులు దేవుని ఆజ్ఞకు లోబడి విధేయత చూపి ఒక దైవజనుడిని పోషించేవిగా ఉన్నాయి. కాబట్టి మనం కూడా దేవుని ఆజ్ఞలకు లోబడి మనకు దేవుడిచ్చినటువంటి సంఘ కాపరులు, సేవకులు, మన పైన నాయకులుగా ఉన్నవారిని మనం కూడా పోషించి వారి అవసర అక్కర్తలు కూడా కొదువులు కూడా మనం తీర్చాలి. ఇక మూడేమని చెప్పాడు ప్రియులరా? కాకులలో ప్రార్థించే గుణం ఉంది దేవునికి. మనం కూడా నిత్యము ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రార్థించే గుణం మనం కలిగి ఉండాలి. ఇక 4వది, కాకులు తమకంటూ ఒక స్థిరమైనటువంటి గూడుని ఈ లోకంలో కట్టుకోవు. మనం కూడా ఏది నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు పగిలెదవు. ఏది నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు పగిలెదవు. వట్టివిరా నీవు మట్టివిరా. వట్టివి, మట్టివి, బుడగవు, పువ్వువి, త్రాసు మీద ధూళివి. ఏ రోజు ఏ క్షణమున ఏం జరిగిద్దో మనకి తెలియదు. పువ్వు లాంటిది జీవితంలో చివరి క్షణం ఏంటో చెప్పండి ఒకసారి. చివరి క్షణం పువ్వు లాంటిది జీవితం అనేది చివరి క్షణం. పాలరాతి పైన మొదటి చరణం, 2వ చరణం, 3వ చరణం. క్రైస్తవులైన వాళ్ళు పాటల బ్రెయిన్లో ఉండిపోవాలి, పుస్తకాల్లో కాదు. వెంటనే పాట ఏదనగానే అది చూడకుండా ప్రతి పాట పాడేయాలి. జ్ఞానం ఉన్నదని 2వది. ఇలలో నీవు నేను. అందరూ పాడండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ పాడాలి. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. అందరు పాడాలి. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. నేను ఆపితే మీరు కూడా ఆపటమేనా? వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే,
ఎత్తి పారవేయక ముందే కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ క్షణమందైనా ఏ దినమైనా, అది ఏ క్షణమో తెలీదు, అది ఏ దినమో తెలీదు. ఇది మన ప్రసంగాలు ఎలా ఉంటాయి. భూమి మీద ఉన్న వాటి వైపు మీద మనం మనసులు తిప్పే ప్రసంగాలు కాదు మనమే. భూమి మీద నుండి పరలోకానికి మనసులు తిప్పే ప్రసంగాలు. దేవునికై స్తోత్రం కలుగును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. మీ ప్రియులు, మా ఆత్మీయ బిడ్డలు అందరూ ప్రభా తమ పిల్ల పాపలతో కుటుంబాలతో కలిసి నీ పాద సన్నిధిలో కూర్చొని ఆనాడు ప్రభా ఒక రాజ్యానికి రాజుగా ఉన్నప్పటికీ యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించి తిని దావీదు గారు పలికి దేవాన్ని సన్నిధానమునకు వచ్చి ప్రభు ఒక సామాన్యమైన వస్త్రాలు ధరించుకొని కూర్చొని నేను స్తుతించినటువంటి దావీదు వలె నీ పిల్లలు కూడా ఎంతో చక్కగా నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వింటున్న ప్రతి నీ కుమారుడు కుమార్తెని జ్ఞాపకం చేసుకోమని, కాకులను గూర్చి విచారించుడని మా ప్రభు 2000 సంవత్సరాల క్రితము చెప్పినటువంటి మాటను ఈరోజు మేము ధ్యానం చేసుకున్నప్పుడు నిజంగా ఎంత లోతైనటువంటి విషయాలు ప్రభా, ఎంత అద్భుతమైనటువంటి వాక్యాలు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యమే మా చేతిలో లేకపోతే మా జీవితాలు ఛిద్రమైపోయాయి ప్రభా. మాకిచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములోని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, పాటలు పాడుతూ మరి కానుకలు సమర్పించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి అమ్మా, త్వరగా.